హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ దోశ, టమాటా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ గోధుమ రవ్వ దోశలు ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ గోధుమ రవ్వతో దోశలు ఎంతో మెత్తగా స్పాంజీలా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఈ గోధుమ రవ్వ దోశలు టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ గోధుమ రవ్వ దోశలు టమాటా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నటి గోధుమ రవ్వ 1 కప్పు వరకు వేసుకోవాలి. మీ దగ్గర సన్నటి గోధుమ రవ్వ లేకపోతే లావు గోధుమ రవ్వ అన్నది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని పెరుగుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని పెరుగుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ రవ్వ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రేకలు, 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 6 మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిన్న స్మాల్ సైజు అంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాల మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనం వేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర అన్నీ కూడా బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నీ కూడా పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన వీటిని అన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా పచ్చడికి తాలింపు వేసుకొని అవసరం లేదండి. ఈ టమాటా పచ్చడిని ఏ విధంగానే సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకునే గోధుమ రవ్వని మూత తీసి చూస్తే మనం ఈ గోధుమ రవ్వలో వేసిన పెరుగు బాగా పీల్చుకొని బాగా నాని గట్టిపడిందండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు నానిన గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ అంతటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఈ గోధుమ రవ్వ బ్యాటర్ని ఎంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ బ్యాటర్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంట సోడా మీద 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని మనం వేసుకున్న సాల్ట్, వంట సోడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద మనం రెడీ చేసుకున్న పిండిని 1.5 గరిటె కానీ 2 గరిటెలు కానీ పిండి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ చుట్టూ మధ్యలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ దోశని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకొని 1 టీ స్పూన్ ఆయిల్ ఈ దోశ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని మళ్ళీ రెండో వైపు కూడా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ దోశని 2 వైపులో కూడా బాగా కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ టమాటా చట్నీతో ఈ దోశలు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్గా తయారు చేసుకునే గోధుమ రవ్వతో దోశలు, టమాటా చట్నీ తయారు చేయడం చూసారు కదా. మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన గోధుమ రవ్వతో దోశలు ఎంతో సాఫ్ట్గా స్పాంజీలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ గోధుమ రవ్వ దోశలు, టమాటా చట్నీ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.